హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? సాల్మన్ ఫిష్‌తో మీరెప్పుడైనా పులుసు చేశారా? మీరెప్పుడైనా చేసుంటే మీకెట్లా వచ్చిందో కమెంట్ చేయండి. నేను ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నానో, ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మా కిడ్స్ సాల్మన్ ఫ్రై చేస్తే తినరు. అందుకే పులుసు చేస్తాను. ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను 1.5 ఎల్‌బీ అంటే 1.5 పౌండ్స్ తీసుకున్నాను ఫిష్, సాల్మన్ ఫిష్. దానికి స్కిన్ ఉంటుందనమాట. స్కిన్ బాగా థిక్‌గా ఉంటుంది. అండ్ పొట్టు కూడా ఉందనమాట. అది క్లీన్ చేయలేదు కొన్నప్పుడు. సో, అందుకని దాన్ని క్లీన్ చేశాను ఫస్ట్. పీల్ చేసేసాననమాట. జస్ట్ పుల్ చేస్తే వచ్చేస్తుంది. సో, అది పీల్ చేసేసి దాన్ని సాల్ట్, పసుపుతో 3 టైమ్స్ వాష్ చేశాను. ఆ తరువాత మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను 1 అవర్. సో, మ్యారినేషన్‌కి ఏమేమి వాడానో, ఎలా చేశానో చూపిస్తాను. మ్యారినేషన్‌కి పీసెస్ వాష్ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్‌లో వేసుకొని, తర్వాత దానిలో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు వాడుతున్నాననమాట ఇక్కడ. కొంచెం పులుసులకి కల్లుప్పు అయితే బాగా టేస్టీగా ఉంటుందనమాట. నార్మల్ సాల్ట్ వేస్తే ఎంత వేసినట్లు ఉండదు. బట్ అదే కల్లుప్పు అయితే బావుంటుందనమాట. ముక్కలకి బాగా పడుతుంది. అందుకని నేను కల్లుప్పు వాడుతూ ఉంటాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా స్లోగా బాగా కలుపుకుంటాననమాట. ఎక్కువ కలిపితే స్మాష్ అయిపోతుంది. సో, జాగ్రత్తగా కొంచెం స్లోగా ఆ పీసెస్ అన్నిటికి పట్టేలాగా కలుపుకుంటాను. ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పెట్టేసుకుంటాం అనమాట. సో, అది మ్యారినేట్ అయ్యి ముక్కలకి బాగా పట్టే వరకు వెయిట్ చేద్దాము. ఆ తర్వాత ఈలోపు మనకి పులుసుకి కావాల్సిన అన్ని ఐటెమ్స్ రెడీ చేసుకుందాము. సో, పులుసుకి ఏమేమి యూజ్ చేస్తున్నామో చెప్తాను నేనిప్పుడు. 2 టమాటాలు తీసుకుంటున్నాను. తర్వాత హాఫ్ ఆనియన్ వాడుతున్నాను. ఇక్కడ యూఎస్‌లో కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి ఆనియన్స్. సో, నేను ఒక ఆనియన్ తీసుకొని దాన్ని హాఫ్ చేసి వాడుతున్నాననమాట. తర్వాత 3 గ్రీన్ చిల్లీస్, అవి జస్ట్ సన్నగా గీరుకుంటే సరిపోతుందనమాట. అండ్ చింతపండు పులుసు కంపల్సరీ కదా మన పులుసుకి. సో, చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. నాకు పులుపు చాలా ఇష్టం. సో, నేను పులుపుకి చింతపండు ఎక్కువ వాడుతున్నాను. అండ్ అలానే మామిడికాయ ముక్కలు కూడా వాడుతున్నాననమాట. సో, మామిడికాయ మీ ఇంట్లో మీకు పచ్చి మామిడికాయ రెడీగా ఉంటే మీరు అది కూడా వాడండి. చాలా టేస్టీగా, చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా నాకు చెప్తుంటేనే నోరూరుతుంది అసలు. సో, మీరు కూడా మ్యాంగో ఉంటే ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, అవన్నీ రెడీగా పెట్టుకొని మనం ముందుగా ఆనియన్ కట్ చేసుకుందాము. సో, నేను వరుసగా ఇప్పుడు అన్నీ ప్యూరీలోకి కావాల్సినవన్నీ చెప్తాననమాట. సో, మిక్సీ దగ్గర పెట్టుకోండి. మిక్సీలో కావాల్సినవన్నీ వేసుకుందాము. సో, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాము, క్యూమిన్ సీడ్స్. సో, ధనియాలు వేసుకుందాము ఒక స్పూను. అలానే గార్లిక్ వేసుకుందాము. గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను. బట్ గార్లిక్ కూడా ఒక 3 రెమ్మలు, 4 రెమ్మలు వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు, పసుపు, కారం, 4 జీడిపప్పు, 4 బాదం పప్పు కూడా వేస్తాను. గ్రేవీ కాస్త మనకి తిక్కుగా వస్తుందనమాట ఇవి వేయడం వల్ల. సో, నేను అవి కూడా వేసుకుంటాను, జీడిపప్పు, బాదం కూడా. తర్వాత టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ ఒకేసారి వేసుకుంటాననమాట. అన్నిసార్లు వేసుకోవడం, కలుపుకోవడం ఇదంతా చేసే పని లేకుండా మీకు ఈజీగా అయిపోతుంది ఒకసారి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ పెట్టుకొని నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక దానిలో కొన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాను. చెక్క, లవంగాలు, అలానే కరివేపాకు,
తర్వాత ఇంకా అన్నీ పేస్ట్‌లో ఉన్నాయి కదా! మనం ప్యూరీ చేసుకున్నాం కదా! ఉల్లిపాయలు అవన్నీ కూడా. ఉల్లిపాయలు, టొమాటాలు, మసాలాలు కావాల్సిన అన్నీ ఉన్నాయి కదా! సో, అవన్నీ వేసుకొని బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండడమే అనమాట. సో, ఏంటి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇట్లా కలుపుకున్నాం. కొంతసేపు వేగించుకున్నాము. సో, అన్నీ పచ్చి వేసాం కదా! ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, బాదం, సో, అవన్నీ బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కొంతసేపు పొయ్యి మీద అలా పెట్టుకుందాము. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. అలానే కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుందాము ఇది ఉడికేలోపు. సో, చింతపండు గుజ్జు రెడీ అయింది కదా! అది వేసుకుందాం. మళ్ళొకసారి మంచిగా కలుపుకుందాము. కావాల్సిన వాటర్ కూడా వేసుకొని పులుసు బాగా ఉడికే వరకు వచ్చే వరకు ఇట్లా బాయిల్ అవుతుంది కదా! అట్లా వచ్చే వరకు మనము ఉంచుకొని ఇంకా పీసెస్ వేసుకోవడమే. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఆయిల్ సెపరేట్ అయింది మంచిగా. సో, ఆ పీసెస్ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! అవి దాంట్లో వేసి ఎక్కువ కలపకండి. జస్ట్ అట్లా ఒక్కసారి మిక్స్ చేస్తే చాలు. తర్వాత జస్ట్ పాన్ పట్టుకొని అటు ఇటు షేక్ చేయండి కాస్త. కొంచెము సిమ్‌లో పెట్టుకోండి, అడుగంటకుండా ఉంటుందన్నమాట. అంతే ఒక 7 మినిట్స్ అయ్యేసరికి నాకు తెలిసి మొత్తం ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. సో, దానిపైన మీరు ఇట్లా పచ్చిమిర్చి ముందుగా వేసుకోకుండా మధ్యలో వేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, మన పులుసు రెడీ. పుల్ల పుల్లగా, యమ్మీ యమ్మీగా చపాతీలోకి, అన్నంలోకి, దోస, ఇడ్లీ అన్నిట్లోకి చాలా బావుంటుంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ అలానే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.